అయితే మేల్ అండ్ ఫీమేల్, వైఫ్ అండ్ హస్బెండ్ అంత ప్రాపర్గా ఉన్నా కూడా అంటే మనకి ఇందాక అనుకున్నట్టుగా వంశపారపర్యంగా ఉంటుంది జెనెటిక్ ప్రాబ్లం. సో అలా కూడా కొంతమందికి అటాక్ ఉంటుంది. సో మనకి ఎలా అయితే ఇవి హార్ట్ అటాక్ కానీ మిగతావి ఎలా అయితే ఉన్నా హెల్త్ ఇష్యూస్, ఇది కూడా ఒక హెల్త్ ఇష్యూగా వస్తూ ఉంటుంది. సో అది ఎంతవరకు ఉంటుంది అంటారు వాళ్ళకి? నాట్ మచ్ అండి. అంటే ఫాదర్కి ఉంది కదా అని ఎక్కువ ఇన్ఫర్టిలిటీలో హెరిడిటరీ ప్రాబ్లమ్స్ అంతా ఉండవు. బట్ ఫీమేల్స్ లో ఎండోమెట్రియోసిస్ కొంతవరకు మన రిలేటివ్స్ లో కానీ మదర్ లో కానీ ఉంటే ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మెన్ లో సిఎఫ్టిఆర్ మ్యూటేషన్, సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే డిజీజ్, ఇది ఉంటే వాళ్ళ సన్స్ కి రావచ్చు, దానివల్ల స్పర్మ్ కౌంట్స్ ఎఫెక్ట్ కావచ్చు. నాట్ మెనీ బట్ ఫ్యూ జెనెటిక్ మ్యూటేషన్స్ లాంటివి ఏదన్నా ఫాదర్స్ లో కానీ మదర్ లో కానీ ఉంటే వాళ్ళ పిల్లలకి క్యారీ ఫార్వర్డ్ అయ్యి దానివల్ల ఇన్ఫర్టిలిటీ రావచ్చు. అందరికీ వస్తుందని కాదు. ఇప్పుడు పేరెంట్స్ లో తక్కువగా ఉండొచ్చు, అందుకనే కదా వాళ్ళ పిల్లలు కన్సీవ్ అయ్యారు. సో వీళ్ళలో ఎక్కువగా ఉండొచ్చు, వీళ్ళు ఇన్ఫర్టైల్ ఉండొచ్చు. ఓకే. సో అన్ని ప్రాపర్గా ఉన్నా సరే ఏదైనా మైనస్ అయ్యింది అనేటువంటి కేసు ఏదైనా మీరు ఫేస్ చేశారా? యా, సో దెర్ వాజ్ దిస్ వన్ పేషెంట్. చాలా హాస్పిటల్స్ తిరిగారు, మన దగ్గరకు వచ్చారు, అన్ని టెస్ట్ చేయించుకున్నారు, ట్యూబ్స్ టెస్ట్ కూడా చేయించుకున్నారు, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, ఎగ్స్ మంచిగా రిలీజ్ అవుతున్నాయి, స్పర్మ్ కూడా బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, అంతా ఓకే ఉంది. బట్ హిస్టరీ అడిగితే ఫాదర్లో డయాబెటీస్ ఉంది అని హస్బెండ్ చెప్పారు. ఓకే. మా ఫాదర్ కూడా మొన్ననే డయాబెటీస్ వచ్చిందండి, సో నాకు వచ్చే ఛాన్స్ లేదు అంటారు. సో ఇదొకటి అపోహ చాలా మందికి ఉంటుంది, మా ఫాదర్కి ఈ మధ్యనే వచ్చింది, అది నాకు ఎలా వస్తుంది? ఆ జీన్స్ వాళ్ళకి ఎప్పుడో ఉంటాయి, యాక్టివేట్ ఇప్పుడు అయ్యాయి అంతే. సో ఆ జీన్స్ మీ లోపల కూడా రావచ్చు. సో వెన్ ఐ టెస్టెడ్ హిస్ HbA1c, అది చాలా హై ఉంది. సో షుగర్ లెవెల్స్ అతనికి ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి. Then we sent for DNA fragmentation, which was very high. DNA fragmentation ఉందని ఐడెంటిఫై చేశాక 2 months ప్రాపర్ డయట్, అతనికి యాంటీ ఆక్సిడెంట్ కోర్స్ మెడిసిన్స్ అవి ఇచ్చాము. దెన్ హిస్ DNA ఫ్రాగ్మెంటేషన్ మంచిగా తగ్గిపోయి ఇమ్మీడియట్ నెక్స్ట్ సైకిల్లో వాళ్ళు IUI ద్వారా కన్సీవ్ అయిపోయారు. సో ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. ప్రాపర్ ఐడెంటిఫికేషన్, హిస్టరీ టేకింగ్ దగ్గరే 90% మనం ఐడెంటిఫై చేయాలి. టెస్ట్ల కంటే ముందే వాళ్ళని ప్రతి ఒక్క డీటెయిల్ హిస్టరీ అడగాలి. సో IVF ట్రీట్మెంట్కి వచ్చారు అంటే ఏదో ఒక మైనస్ ఉంది కాబట్టి వచ్చారు అని అనుకుందాము. సో IVF ట్రీట్మెంట్ తర్వాత కూడా కొంతమందికి పాజిటివ్ వస్తుంది, ఓకే దే ఆర్ విత్ హ్యాపీ విత్ గుడ్ న్యూస్. సో చాలా మందికి అందులో కొంతమందికి నెగిటివ్ కూడా వస్తుంది. సో ఏంటి రీజన్, అలా ఎందుకు వచ్చింది? సో టు ఆన్సర్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్, IVF ట్రీట్మెంట్ ఏదో ప్రాబ్లం ఉంటేనే చేసుకుంటారనేది లేదండి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే కపుల్స్ దే ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. నాకు మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, మా హస్బెండ్కి నైట్ షిఫ్ట్ ఉంటుంది, నేను నైట్ ఇంట్లో ఉంటాను, మా హస్బెండ్ మార్నింగ్ ఇంట్లో ఉంటారు. సో మేము కలవట్లేదు, మాకు ఆ ఛాన్సే లేదు. సో వీ డోంట్ హ్యావ్ టైమ్, వీ వాంట్ బేబీస్. సో ఐ డోంట్ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ఇంటర్ కోర్స్, మాకంత ఓపిక లేదు, వీ వాంట్ బేబీస్, మేము IVF చేయించుకుంటాం. సో దిస్ ఇస్ ద కేస్ సినారియో నౌ. ఐ వాంట్ బేబీ, మీరు IVF ద్వారా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది, మాకు కష్టం అవసరం లేదు, మేము సంపాదించుకుంటున్నాం, మేము IVF చేయించుకుంటాం, ఇలా అంటున్నారు. సో ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాకుండా తొందరగా ఎవరికైనా కావాలి, యాంగ్షియస్ ఉన్నారు, మేము అంత టైం వేస్ట్ చేయలేము, ఏజ్ ఎక్కువ ఉంది, 35-36 years ఉన్నారంటే దే డోంట్ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ABC, దే కెన్ డైరెక్ట్లీ ఆప్ట్ ఫర్ IVF ఆల్సో. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్, సక్సెస్ రేట్స్ ఆఫ్ IVF గురించి మాట్లాడితే around ఇండియాలో 60-65% is the general success rate. But I'm proud to say that in 49 with lot of advancements we have reached 75 this month. So 75%, 100 couples వస్తున్నారంటే IVFకి 75 couples ప్రెగ్నెన్సీతోనే బయటికి వెళ్తున్నారు. సో 25% ఫెయిల్ అవుతారు ఖచ్చితంగా. దట్ కుడ్ బి ఇంప్లాంటేషన్ సరిగా అవ్వకపోవటమో, లేదా ఎంబ్రియో క్వాలిటీలో ప్రాబ్లం ఉండో, లేదా ఎంబ్రియోలోనే జెనెటిక్ మ్యూటేషన్స్ అయి ఉండొచ్చు, అది మనం ముందే తెలుసుకోలేం. సో ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల IVF కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో అలా ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ సేమ్ ట్రీట్మెంట్ అగైన్ చేస్తారు? మనం ప్రాబ్లం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. వై డిడ్ ద IVF ఫెయిల్? ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ద స్పర్మ్ ఆర్ ఎగ్ వల్ల ఫెయిల్ అయిందా, ఆర్ ఎంబ్రియోలో జెనెటిక్ మ్యూటేషన్స్ అయ్యాయా? సో మళ్ళీ నెక్స్ట్ ప్రాపర్ టెస్టింగ్ చేయించుకొని వీ కెన్ గో త్రూ ద సేమ్ ట్రీట్మెంట్, ఆర్ వీ కెన్ గివ్ అ గ్యాప్, ఒక 2-3 months గ్యాప్ ఇచ్చి మెడిసిన్స్ అన్ని మార్చి ఇంకొక ప్రాపర్ స్కెడ్యూలింగ్ వాళ్ళకి ఇచ్చి లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పి అన్నీ చూసుకున్నాక వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్ ట్రీట్మెంట్ ఆల్సో ఇఫ్ దే హ్యావ్ గుడ్ ఏజ్. ఆ నెగిటివ్ వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది?
స్టార్టింగ్లో అండి, ఇన్ మై స్టార్టింగ్ డేస్ ఆఫ్ మై కెరియర్ వెన్ అన్ ఐవీఎఫ్ ఫీల్డ్ పేషెంట్కి వచ్చి నా ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటే నేను ఏడ్చేసేదాన్ని. అక్కడే కాకుండా ఇంటికి వెళ్ళి కూడా ఐ యూస్ టు క్రై. ఐ యూస్ టు ఆస్క్ మై హస్బెండ్ వై డిడ్ దిస్ హ్యాపెన్, నేను అన్ని కరెక్ట్గా చేశాను, మా పేరెంట్స్ని అన్ని పర్ఫెక్ట్గా చూసుకున్నాను, ఎందుకు నేను ఫెయిల్ అయ్యాను. బట్ దెన్ ఐ రియలైజ్డ్ దట్స్ అ పార్ట్ ఆఫ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. అన్ని బాగున్నా కూడా బికాస్ ఆఫ్ నేచర్, కొన్నిసార్లు నేచర్ అండ్ లక్ ఇవన్నీ ఉంటాయి. సో అన్నీ అతుక్కోకపోవచ్చు. సో దెన్ ఐఎమ్ రియాక్టింగ్ ఈక్వల్లీ టు పాజిటివ్ అండ్ నెగటివ్. సో దీనికి ఎక్కువ హ్యాపీ ఫీల్ అవ్వను, అలా దీనికి ఎక్కువ సాడ్ కూడా ఫీల్ అవ్వను. సో నౌ ఐఎమ్ న్యూట్రల్ ఈక్వల్గా. ఓకే, సో నా ప్రజెంట్ జనరేషన్ ఐటీ డిపార్ట్మెంట్ ఎక్కువగా ఉంటుంది మెన్స్కి. ఆల్మోస్ట్ లేడీస్ ఉన్నారు, బట్ ఎఫెక్ట్ వచ్చేసి ఎక్కువ జెంట్స్కి ఉంటుంది అంటున్నారు. సో అంటే కంప్యూటర్ అనేది ఎఫెక్ట్ బాగా చూపిస్తుంది అంటారా, లేదంటే వర్క్ కంప్లీట్గా క్లోజ్ చేసుకునే మార్గం కూడా, అంటే ఈ జనరేషన్లో ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ అనే వాళ్ళకి ప్రాబ్లం అనేది ఎక్కువగా బయటపడుతుంది. సో దీనికి మీరు చెప్పే సొల్యూషన్ ఏంటి? ల్యాప్టాప్స్లో వర్క్ చేస్తారు, సిస్టమ్ వర్క్ ఉంటుంది, అంతెందుకండి ఫోన్, మన ఫోన్ ప్యాంట్ పాకెట్లోనే పెట్టుకోవద్దు అంటారు. బికాస్ ఫోన్ నుంచి నాట్ ఓన్లీ ద రేడియేషన్ బట్ ఆల్సో బ్లూ లైట్ అండ్ రేడియేషన్. దిస్ ఇస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ద గ్యామెట్స్. ఎగ్స్ అండ్ స్పర్మ్స్ అనేవి ఏంటంటే దే ఆర్ వెరీ సెన్సిటివ్ గ్యామెట్స్, మోస్ట్ సెన్సిటివ్ గ్యామెట్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. సో మన వేరే సెల్స్ అన్ని స్ట్రాంగ్ ఉంటాయి, బట్ ఎగ్ అండ్ స్పర్మ్ ఆర్ ద మోస్ట్ డెలికేట్ వన్స్. సో ఏ చిన్న రేడియేషన్ అయినా, ఏ చిన్న ఏదైనా, ఈవెన్ ఎక్స్రే తీసినా కూడా గొనాడ్స్ కవర్ చేసి ఎక్స్రే తీస్తారు అన్మ్యారీడ్ వాళ్ళకైతే. సో అది ఒక లెడ్ షీట్ అడ్డంగా పెట్టి పెల్విస్ ఏరియాకి, మగవాళ్ళకైతే టెస్టిస్ కవర్ చేస్తారు, ఆడవాళ్ళకైతే యూట్రస్, అది కవర్ చేసి ఎక్స్రే తీస్తారు. ఎందుకంటే ప్రతి రేడియేషన్ వీటిని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళు కూడా తరచూ ల్యాప్టాప్స్ ల్యాబ్ మీద పెట్టుకుంటున్నారు, వేరే ల్యాప్టాప్. సో ల్యాబ్ మీద పెట్టుకోవడం వల్ల హీట్, రేడియేషన్, బ్లూ లైట్, 3 స్క్రోటల్ టెంపరేచర్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాయి. సో మేం చెప్పేది ఏంటంటే వర్క్ చేయండి, బట్ పుట్ ఇట్ ఆన్ ద టేబుల్ అండ్ మినిమల్ బ్రైట్నెస్, మినిమల్ రేడియేషన్, దాంతో స్క్రీన్స్. సో ఇవన్నీ పెట్టుకొని 1 hour వర్క్ చేయండి, 10 minutes అవే ఫ్రమ్ ద ల్యాప్టాప్, అగైన్ కమ్ బ్యాక్ అండ్ సిట్, మళ్ళీ ఒక 1 hour వర్క్ చేయండి, మళ్ళీ గ్యాప్. సో కంటిన్యూస్గా కాకుండా గ్యాప్స్ తీస్తూ, అండ్ ఫోన్స్ పైన పాకెట్లో పెట్టుకోవడం, కింద కాకుండా, ఇలాంటి చిన్న చిన్న రెస్ట్రిక్షన్స్ చేసుకుంటే అట్లీస్ట్ వీ కెన్ అవాయిడ్ సమ్ డ్యామేజ్. ఓకే.